కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం తాము తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ఎదుటి వారిని మెప్పించి మీరు నిజాయితీగా కనుక వ్యవహరిస్తే ఖచ్చితంగా మీకు ఆ భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో లాభాలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి నిర్ణయాలు మీకు ఈ వారం కూడా కలిసి వస్తూ ఉంటాయి. కాంట్రాక్టుదారులు తమ నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పలు రకాల ఏవైతే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో భవిష్యత్తులో తలపెట్టబోయేటటువంటి ప్రాజెక్టులకు, కార్యక్రమాలకు ముందుగానే కొంత నగదును కూడా మీరు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కర్కాటక రాశి వాళ్లకు పని భారాలు, పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ వారం ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలు సాధించుకునేందుకు ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో దృష్టిని కేంద్రీకరించకూడదు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. ధైర్యంతో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తులకు తమ యొక్క తోటి ఉద్యోగస్తుల స్నేహితులతో పలు రకాల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఊహించినటువంటి కొన్ని రకాల పనులు చేపట్టడం, వాటి ద్వారా ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. కొంతమంది నమ్మించి మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శివారాధన చేసుకోవటం, శివనామస్మరణ చేసుకోవటం, పరమేశ్వరునికి గంగాజలముతో కానీ పంచామృతములతో కానీ అభిషేకం జరుపుకునే ప్రయత్నాలు చేయటం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.